నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 55లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఆర్టిస్ట్. ఆర్టిస్ట్‌ని తెలుగులో చిత్రకారుడు లేదా కళాకారుడు అని అంటాం. షీ ఈజ్ ఏ టాలెంటెడ్ ఆర్టిస్ట్. షీ ఈజ్ ఏ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె ప్రతిభావంతురాలైన కళాకారిణి. ద ఆర్టిస్ట్ పెయింటెడ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. ద ఆర్టిస్ట్ పెయింటెడ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. ఆ చిత్రకారుడు అందమైన చిత్రం వేశాడు. జీబ్రా. జీబ్రాని తెలుగులో జెబ్రా అని అంటాం. ఏ జీబ్రా హ్యాస్ ఏ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్. ఏ జీబ్రా హ్యాస్ ఏ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్. జెబ్రాకు నలుపు మరియు తెలుపు గీతలు ఉంటాయి. వి సా ఏ జీబ్రా ఇన్ ద జూ. వి సా ఏ జీబ్రా ఇన్ ద జూ. మేము జంతు ప్రదర్శనశాలలో జెబ్రాను చూసాము. వైల్డ్. వైల్డ్ని తెలుగులో కాటి వృత్తి లేదా అడవి అని అంటాం. లయన్స్ ఆర్ వైల్డ్ యానిమల్స్. లయన్స్ ఆర్ వైల్డ్ యానిమల్స్. సింహాలు అడవి జంతువులు. హీ వెంట్ ఆన్ ఏ వైల్డ్ అడ్వెంచర్. హీ వెంట్ ఆన్ ఏ వైల్డ్ అడ్వెంచర్. అతను ఒక కాటి వృత్తి సహాయాత్రకు వెళ్ళాడు. వాక్. వాక్ని తెలుగులో నడక లేదా నడవండి అని అంటాం. ఐ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఐ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయం నేను నడకకు వెళ్తాను. లెట్స్ వాక్ టు ద మార్కెట్. లెట్స్ వాక్ టు ద మార్కెట్. మనము మార్కెట్కు నడుచుకెళ్దాం. టాయ్. టాయ్ని తెలుగులో బొమ్మ లేదా ఆట బొమ్మ అని అంటాం. ద చైల్డ్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ టాయ్. ద చైల్డ్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ టాయ్. పిల్లాడు బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఐ బాట్ ఏ న్యూ టాయ్. ఐ బాట్ ఏ న్యూ టాయ్. నేను కొత్త ఆట బొమ్మ కొన్నాను. థ్యాంక్. థ్యాంక్ని తెలుగులో ధన్యవాదాలు చెప్పడం అని అంటాం. ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. మీ సహాయానికి ధన్యవాదాలు. వి థ్యాంక్డ్ ద టీచర్. వి థ్యాంక్డ్ ద టీచర్. మేము ఉపాధ్యాయురాలను ధన్యవాదాలు చెప్పాం. స్టోన్. స్టోన్ని తెలుగులో రాయి అని అంటాం. ద బాయ్ త్రూ ఏ స్టోన్. ద బాయ్ త్రూ ఏ స్టోన్. ఆ బాలుడు రాయి విసిరాడు. డైమండ్స్ ఆర్ ప్రీషియస్ స్టోన్స్. డైమండ్స్ ఆర్ ప్రీషియస్ స్టోన్స్. వజ్రాలు విలువైన రాళ్ళు. బేక్. బేక్ని తెలుగులో బేక్ చేయడం లేదా కాల్చడం అని అంటాం. ఐ విల్ బేక్ ఏ కేక్. ఐ విల్ బేక్ ఏ కేక్. నేను ఒక కేక్ బేక్ చేస్తాను. షీ బేక్డ్ కుకీస్ ఎస్టర్డే. షీ బేక్డ్ కుకీస్ ఎస్టర్డే. ఆమె నిన్న కుకీస్ కాల్చింది. వైఫ్. వైఫ్ని తెలుగులో భార్య లేదా పత్ని అని అంటాం. హీ లవ్స్ హిజ్ వైఫ్ వెరీ మచ్. హీ లవ్స్ హిజ్ వైఫ్ వెరీ మచ్. అతను తన భార్యను చాలా ప్రేమిస్తాడు.
హిజ్ వైఫ్ ఈజ్ ఎ టీచర్. హిజ్ వైఫ్ ఈజ్ ఎ టీచర్. అతని భార్య ఒక ఉపాధ్యాయురాలు. వేక్. వేక్ని తెలుగులో మేలుకుని యుండు లేదా నిద్రపోకుండా ఉండుట అని అంటాం. ఐ వేకప్ ఎట్ 6 AM. ఐ వేకప్ ఎట్ 6 AM. నేను ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను. వేక్ ద చైల్డ్ అప్. వేక్ ద చైల్డ్ అప్. పిల్లను మేలుకొని చేయండి. టౌన్. టౌన్ని తెలుగులో పట్టణం అని అంటాం. We live in a small town. We live in a small town. మేము ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్నాము. The town has a market. The town has a market. ఆ పట్టణంలో ఒక మార్కెట్ ఉంది. ఆర్ట్. ఆర్ట్ని తెలుగులో కళ అని అంటాం. షీ లవ్స్ ఆర్ట్. షీ లవ్స్ ఆర్ట్. ఆమెకు కళ అంటే చాలా ఇష్టం. ఆర్ట్ ఎక్స్ప్రెసెస్ ఎమోషన్స్. ఆర్ట్ ఎక్స్ప్రెసెస్ ఎమోషన్స్. కళ భావాలను వ్యక్తపరుస్తుంది. టూల్. టూల్ని తెలుగులో సాధనం అని అంటాం. ఏ హ్యామర్ ఈజ్ ఏ యూజ్ఫుల్ టూల్. ఏ హ్యామర్ ఈజ్ ఏ యూజ్ఫుల్ టూల్. సుత్తి ఒక ఉపయోగకరమైన సాధనం. హీ యూజ్డ్ ద రైట్ టూల్ ఫర్ ద జాబ్. హీ యూజ్డ్ ద రైట్ టూల్ ఫర్ ద జాబ్. అతను పనికి సరైన సాధనాన్ని ఉపయోగించాడు. స్టార్ట్. స్టార్ట్ని తెలుగులో ప్రారంభించు అని అంటాం. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. మనము తరగతి ప్రారంభిద్దాం. ద బస్ విల్ స్టార్ట్ సూన్. ద బస్ విల్ స్టార్ట్ సూన్. బస్సు త్వరలో ప్రారంభమవుతుంది. ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ని తెలుగులో విమానాశ్రయం అని అంటాం. వీ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు పిక్ హిమ్ అప్. వీ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు పిక్ హిమ్ అప్. అతన్ని తీసుకురావడానికి మేము విమానాశ్రయానికి వెళ్ళాం. ద ఎయిర్పోర్ట్ ఈజ్ వెరీ క్రౌడెడ్. ద ఎయిర్పోర్ట్ ఈజ్ వెరీ క్రౌడెడ్. విమానాశ్రయం చాలా గందరగోళంగా ఉంది. యంగ్. యంగ్ని తెలుగులో యువ అని అంటాం. షీ ఈజ్ ఎ యంగ్ గర్ల్. షీ ఈజ్ ఏ యంగ్ గర్ల్. ఆమె ఒక యువతి. యంగ్ పీపుల్ షుడ్ వర్క్ హార్డ్. యంగ్ పీపుల్ షుడ్ వర్క్ హార్డ్. యువత కష్టపడాలి. రూమ్. రూమ్ని తెలుగులో గది అని అంటాం. దిస్ ఈజ్ మై రూమ్. దిస్ ఈజ్ మై రూమ్. ఇది నా గది. షీ క్లీన్డ్ ద రూమ్. షీ క్లీన్డ్ ద రూమ్. ఆమె గదిని శుభ్రపరిచింది. సేమ్. సేమ్ని తెలుగులో అదే లేదా ఓకే అని అంటాం. వీఆర్ ఇన్ ద సేమ్ క్లాస్. వీఆర్ ఇన్ ద సేమ్ క్లాస్. మేము ఒకే తరగతిలో ఉన్నాము. హీ సెడ్ ద సేమ్ థింగ్ అగైన్. హీ సెడ్ ద సేమ్ థింగ్ అగైన్. అతడు మళ్ళీ అదే విషయాన్ని చెప్పాడు. సాల్ట్. సాల్ట్ని తెలుగులో ఉప్పు అని అంటాం. యాడ్ సమ్ సాల్ట్ టు ద కర్రీ. యాడ్ సమ్ సాల్ట్ టు ద కర్రీ. కూరలో కొంచెం ఉప్పు వేయండి. సాల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఫుడ్. సాల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఫుడ్. ఆహారంలో ఉప్పు ముఖ్యం. నెస్ట్. నెస్ట్ని తెలుగులో గూడు అని అంటాం. ద బర్డ్ బిల్ట్ ఏ నెస్ట్. ద బర్డ్ బిల్ట్ ఏ నెస్ట్. పక్షి గూడు కట్టింది. ద నెస్ట్ ఈజ్ ఇన్ ద ట్రీ. ద నెస్ట్ ఈజ్ ఇన్ ద ట్రీ. గూడు చెట్టులో ఉంది.
ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.